లయన్స్ క్లబ్ మార్విడి యోమన్ చారివైశ్య యువత సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. బుధవారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా లయన్స్ క్లబ్ మార్విడి యోమన్ ఆర్యవైశ్య యువత సంయుక్త ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, యువకులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తదితరులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మరియు లయన్స్ క్లబ్ మార్విడి యోమంచ్ ఆర్యవైశ్య యువత సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. యువకులు ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుందని తెలిపారు. రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలను కాపాడిన వారవుతామని అన్నారు. 200 యూనిట్ల రక్తదానం సేకరించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన లయన్స్ క్లబ్ యాజమాన్యం, వారి ప్రెసిడెంట్ అండ్ వారి బృందము, తర్వాత ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వారి యొక్క బృందము, తర్వాత మార్వాడి యువమంచ్ వారి అధ్యక్షులు వంటి వారి బృందము, తర్వాత ఈ కార్యక్రమానికి సజావుగా నిర్వహించడానికి వచ్చిన డాక్టర్ మల్లికార్జున్ గారు, వారి యొక్క టీము, అందరూ మిగతా సమాజంలో ఉన్న అందరూ కూడా, తర్వాత మీడియా మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదినము, అట్లాగే మన భారత గత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం సందర్భంగా వాళ్ళు ఈ యొక్క రక్తదాన శిబిరం ప్రారంభించడం, గత సంవత్సరం వాళ్ళు సుమారు 70 యూనిట్లకు పైగా వాళ్ళు రక్తదాన్ని సేకరించడం, ఈ సంవత్సరం దాన్ని 100 యూనిట్లకు టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా అభినందనీయం. వారు చేస్తున్న సేవ నిజంగా చాలా అభినందించదగ్గది. అంటే 100 యూనిట్లు అంటే దాదాపు మనం 100 మంది ప్రాణాలను వాళ్ళు కాపాడుతున్నట్టే. ఇది వారి యొక్క సమాజ సేవా కార్యక్రమాలు ఇంకా మరింతగా ముందు సాగాలి. సమాజంలో ప్రతి ఒక్క పేదవారికి, దిగువన ఉన్న వారికి కూడా, అందరికీ కూడా వారి యొక్క సేవలు అందాలి. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ విజయవంతంగా ముందుకెళ్ళాలని పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి ఆహ్వానించడానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన మన మార్వాడి యువమంచ్, అలాగే లయన్స్ క్లబ్, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, అలాగే కమిషనర్ గారికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి 3 సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పాలు పంచుకుంటూనే ఉన్నాను. ఇది 5వ సంవత్సరం. ఖచ్చితంగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మనం చూస్తుంటాం అన్నదానం, నీటి దానం అని. అన్ని దానాలకు వెళ్ళా 2 దానాలని చెప్తాం, కానీ అన్నదానం, నీటి దానం ఎవరైనా చేస్తాం. కానీ అన్ని దానాల కన్నా ముఖ్యమైనది రక్తదానం. రక్తదానం ఎవరు చేయలేము. అది ఎంత మహాత్ములు, ఎంత పుణ్యాలంటే వాళ్ళకి ఇంకొకరికి హెల్ప్ చేయాలని హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రక్తదానం చేస్తారు. ఈ రక్తదానం వల్ల ఇంకో నిండు ప్రాణాన్ని మనం కాపాడుతున్నాం. ఇలా ఎందుకంటే బ్లడ్ చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తున్నాం, డెలివరీ టైంలో కానీ, పేషెంట్స్కి కానీ, ఏదో యాక్సిడెంట్లు కానీ, ఎలాంటి సిచ్యువేషన్స్లో కానీ బ్లడ్ చాలా అవసరం. ఇంకేదైనా మెడికల్ షాపులలో దొరుకుతుంది, కానీ బ్లడ్ మాత్రం దొరకదు. ఇది మన తాండూరులో ఇంత ముందుకొచ్చి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
ప్రోగ్రాంలు ప్రతి గాంధీ జయంతికి నిర్వహించడం నేను వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరినీ నేను అప్రిషియేషన్ చేస్తూ ఇలా ముందు మీరు ఇంకా మంచి కార్యక్రమాలు ఎలాగో చేస్తూనే ఉంటారు. మీరు నిరంతరాయంగా 3 సంఘాలు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో మార్వాడి యువజన సంఘం కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఆర్యవైశ్య యువజన సంఘం కానీ, ఎక్కడ ఏది ఆపద ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నామని చెప్పే సంఘాల్లో వీళ్ళు ముఖ్యులు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. मैं मारवाड़ी युवा मंच के पीएससी से निवेदन करूंगा कि वे हमारे मुख्य अतिथि अब मैं आर्यवैश्य योजना संगम के पीएससी से आग्रह करूंगा ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డాక్టర్ సూపరింటెండెంట్ వారి పర్యవేక్షణలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ సార్ వారి బృందం వారికి ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు నిరంతరంగా వారిచ్చిన కోఆపరేషన్ చాలా చక్కగా ఉంది. వారికి వారి టీంకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా 3 ఆర్గనైజేషన్ నుండి. అలాగే ఈరోజు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా ఏదైతే కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించామో అందులో ఈరోజు చక్కటి స్పందన రావడం జరిగింది. 53 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 53 యూనిట్స్ ఇచ్చిన దాతలకి ప్రతి ఒక్కరికి పేరున మా 3 ఆర్గనైజేషన్ తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీకు భగవంతుడు ఆయుష్ ఇంకా పెంచాలని చెప్పి మీరు ఇలాగే మున్ముందు ఇంకా మీకు చేతనైన కాడికి ఇచ్చి ఇంకొక ప్రాణాన్ని కాపాడాలని చెప్పి మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.